పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ వేణు చెప్పిండు మాకు, అన్న మేము అత్యంత పేదరికంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళము, మాకు కనీసం ఇల్లు కూడా లేదు, మా అమ్మ మెంటల్ ఇల్నెస్ తోని సతమతం అవుతా ఉంది, మా నాన్న గీతా కార్మికుడు తాళ్ళెక్కుతాడు, మాకు ఇల్లు లేదు, నేను చదువుకుందామంటే కనీసం జాగలేదు, మాకు ఇల్లు అడిగితే మాకు ఇల్లు కూడా ఇవ్వలేదన్నా, భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నా మాకు ఇస్తలేరన్నా. ఎంత బాధాకరం అండి. ఈ జిల్లాలోనే హౌసింగ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన భూములు ఉన్న వాళ్ళకు జాగలు ఉన్న వాళ్ళకు ఇల్లులు ఇస్తాడు, కానీ ఇట్లాంటి వేణు లాంటి పేదంటి బిడ్డలకు మాత్రం ఇల్లు ఇవ్వరు. ఇది మీ ప్రభుత్వము. ఊరూరా ఇదే కథ. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు ఇల్లు, లేకపోతే ఎమ్మెల్యే రికమెండేషన్ చేసిన వాళ్ళకి ఇస్తారు, మంత్రులు రికమెండ్ చేస్తే ఇస్తారు, కానీ నిజమైనటువంటి పేదలకు మాత్రం ఇల్లు రావట్లేదు. మళ్ళీ ఒకటే డప్పు కొట్టుడు, మేము ఇల్లు ఇస్తాం, సన్న బియ్యం ఇస్తాను అని. మీ సంగతి ఏందో మొత్తం తెలిసిపోతుంది. ఆ రోజు తెలంగాణ తొలిదశ ఉద్యమం కూడా ఇక్కడే ఈ ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైంది. KTPS లో ఈ కాంగ్రెస్ పార్టీని దించడానికి ప్రారంభమైనటువంటి ఉద్యమం కూడా ఇదే ఖమ్మం జిల్లాలో వేణు రాసినటువంటి సూసైడ్ నోట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం వేణు సూసైడ్ నోట్ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన డెత్ నోట్గా ఇది మిగిలిపోతుంది చరిత్రలో. ఇదే కాంగ్రెస్ పార్టీ పతనానికి మరణ శాసనం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు దేశంలో ఏం జరుగుతుందో మీరు చూసిండ్రు. ఉత్తరాదిలో జంజీ ఉద్యమం వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచక తప్పలేదు. ఈ రాష్ట్రంలో కూడా మీరు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకపోతే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే, స్కాలర్షిప్లు చెల్లించకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో కూడా జంజీ ఉద్యమం వస్తుంది. ఆ జంజీ ఉద్యమ సునామీలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క యువకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మళ్ళీ అనుకోవడం లేదు. జీవితంలో చేయరాని తప్పు చేసినాము మళ్ళీ ఏమని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పింది నాతో. అందరి మెదళ్లలో ఇదే ఉంది. ఇప్పటికైనా మీరు స్పందించాలి. వేణుకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడానికి తనను హైదరాబాద్ తరలించాలి. తక్షణ సహాయం కింద తనకు ఒక 5 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వేణు కుటుంబానికి తక్షణమే ఒక ఇల్లును కూడా మంజూరు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పట్ల మీ వైఖరేందో మళ్ళొకసారి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. 7,000తో కాకుండా 20,000 ఉద్యోగాలతోని పోలీసు నోటిఫికేషన్ మళ్ళొకసారి మీరు దాన్ని రివైజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐల విషయంలో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ డిమాండ్ల మీద మరి మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు స్పందించాలి. ఎందుకంటే నా సూసైడ్ నోటు బట్టి విక్రమార్క గారికి చేరే విధంగా, రాహుల్ గాంధీ గారికి చేరే విధంగా మీరు షేర్ చేయండి అని చెప్పేసి ఆ సోదరుడు వేణుగౌడ్ గారు అడిగింది. ఖమ్మం జిల్లా ఒక ఉద్యమాల కిల్లా, ఇది విప్లవాలకు అడ్డా, ఇది తాను కూడా ఒక విప్లవాల బిడ్డ కాబట్టి తాను కవితలో, తను రాసినటువంటి కవితలో ఏమన్నాడంటే, రగులుతుంది నిరుద్యోగి కాగడా, విప్లవమై ఎగిసిపడుతుంది ప్రభుత్వం గుండెల నిండా, నిరుద్యోగి కన్నీటి వెనుక ఉన్న గాథ, నేటి తరం గుండెల్లో నిత్యం మండుతున్నటువంటి వ్యధ, కదిలే కలం వేణుశ్రీ, కదిలించే పయనం నా కవిత్వం, కానీ ఈ కళ ఇక కదలటం ఆగిపోతుంది అని రాసింది. రగులుతుంది నిరుద్యోగి కాగడా, విప్లవమై ఎగసిపడుతుంది ప్రభుత్వం గుండెల నిండా. ఈ మాటలు ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. నిద్ర నుండి మేల్కొనండి మీరు, లేకపోతే తప్పకుండా ఈ జంజీ ఉద్యమ సునామీలో మీరు మునిగిపోక తప్పదు, కొట్టుకోపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.